రోజు నేను యూత్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని మీ ముందుకి రావడం జరిగింది. అది ఏంటంటే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అనేది చాలా హాట్గా ఉంది. రీసెంట్గానే తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో ఒక క్యాండిడేట్, సర్పంచ్ క్యాండిడేట్ ₹1 కోటి వరకు ఖర్చు పెట్టారంట. అది 5 years ఉంటుంది ఆ డెసిగ్నేషన్ అనేది, ఆ ప్రెసిడెంట్ పదవి అనేది 5 years ఉంటుంది. ఆ ₹1 కోటి ఎలాగా వాళ్ళు రికవర్ చేసుకుంటారో అనేది మనం కొంచెం డీప్గానే వెళ్ళి క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది. రెండోది, మనకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్, హెల్త్ కేర్ సిస్టమ్, అది గవర్నమెంట్ హాస్పిటల్స్. ప్రతి ఒక్క గవర్నమెంట్, అది ఏ గవర్నమెంట్ కానీ, ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు మేము వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా చేసాము, హెల్త్ సిస్టమ్ ఇలా చేసాము అని చెప్పుకుంటున్నారే. వాళ్ళ పార్టీ తాలూకు ఎమ్మెల్యే కానీ ఎంపీస్ కానీ ఎంతమంది వెళ్ళి ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? రెండోది, వాళ్ళ పిల్లల్ని ఎంతమంది ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఆ గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్నారా లేదా? దానికి సమాధానం మీరే చెప్పాలి. మూడోది, గవర్నమెంట్ ఎందుకు ఆ ఫెసిలిటీస్ ఇవ్వాలి? ఆ హెల్త్ కేర్ సిస్టము లేకపోతే ఆ ఎడ్యుకేషన్ సిస్టము ఎందుకు ఇవ్వాలి? ఇది ఒక క్వశ్చన్. తర్వాత మనం ఒకరిని ఓట్ ఇచ్చేసి వాళ్ళని గెలిపించి వాళ్ళు జేజేళ్ళు మనం కొట్టడము, అది ఎంతవరకు కరెక్ట్? ఇది మీరు ఆలోచించాలి. తర్వాత మన ఇండియాలో రీసెంట్గా పాపులేషన్ ఇప్పుడు 1,46,000 crore పాపులేషన్ ఉండే. దాంట్లో యూత్ ఎక్కువ మంది ఉన్నాం మేము. యువ దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఇప్పుడు మన భారతదేశం ఉంది, యువ దేశం. అది మనకు ఫస్ట్ అడ్వాంటేజ్. కానీ యూత్ గురించి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా ఏ ఇనిషియేటివ్ తీసుకుంటుంది ఏంటి? ఇది కొంచెం ఆలోచించాలి. మనకంట చైనాలో పాపులేషన్ ఎక్కువ ఉంది మనకంట. కానీ వాళ్ళకి ఆ పాపులేషన్ భారం లెక్క కాదు. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది, వాళ్ళు అలాగే యూజ్ చేస్తున్నారు జనాల్ని, ప్రతి ఒక్కరిని యూటిలైజ్ చేస్తున్నారు వాళ్ళు. మన ఇండియాలో ఏటైంది? ఎందుకు ప్రజలు ఇప్పుడు భారంలాగా అయిపోయింది, పాపులేషన్ భారంలాగా అయిపోయింది? ఎందుకు? జాబ్ ఇవ్వాలంటే కష్టము, ఎందుకు? అవన్నీ ఆలోచించాలి. దీని గురించి చాలా ఆలోచించి నేను మీ అందరి దగ్గర రావడం జరిగింది. మనం ఒక్కొక్కటి ఆలోచించి, మనము గవర్నమెంట్ని లేకపోతే ఎమ్మెల్యేని ఎంపీని మనం తప్పు చెప్పడం కాదు, వాళ్ళకి మనం పాయింట్ చేయడం కాదు, మనలో మనం కరెక్షన్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక సర్పంచ్ ఎలక్షన్కి నేను చెప్పినలాగా ఓటింగ్ అయింది. ఒక్కొక్క ఓటుకి 2,000 తీసుకున్నారంట ఒక్కొక్కరు. ఆ క్యాండిడేట్ ₹1 కోటి ఖర్చు పెట్టారు, గెలిచారు. అది రికవర్ చేయడానికి
5 lakhs ప్రతి నెల దోచుకోవాలి వాళ్ళు మనకి ఏది బాగు చేస్తారు? మన ఊరు, మన పంచాయతీ మనకి ఏది డెవలప్ చేస్తారండి వాళ్ళు. అయితే మనం వాళ్ళకి తప్పు చెప్పాలా, లేకపోతే వాళ్ళని మనం ఫింగర్ పాయింట్ చేయాలా? వాళ్ళు చేయడానికి మనకి అధికారం లేదండి. ఎందుకంటే మనం అమ్ముడిపోయాం. ఆ 2000 తీసుకొని మా ఓట్ని మనం సేల్ చేసాం. ఆ క్వశ్చన్ చేయడానికి నీకు రైట్ లేదు. నువ్వు డబ్బులు తీసుకోకుండా నువ్వు ఓట్ వేస్తే ఓట్ అనేది నీ ఫండమెంటల్ రైట్స్. అది నువ్వు ఫండమెంటల్ రైట్స్ లెక్క నువ్వు ఆ ఓట్ వేస్తే డబ్బులు తీసుకోకుండా అక్కడ అపోజిషన్, అక్కడ క్యాండిడేటు, అది ఒక సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, అతని ఒక అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది అతనిలో ఉండకపోతే రేపు పొద్దున్న నాకు ఇబ్బంది ఉంటుంది అనేది ఒక భయం ఉంటుంది. ఎప్పుడు మనము వాళ్ళ డబ్బులు తీసుకొని మనం ఓట్ వేస్తున్నామో, ఫండమెంటల్ రైట్స్ని మనం అమ్మేస్తున్నామో, ఆ భయం అనేది వాళ్ళకు ఉండట్లేదు. ఫస్ట్ ఇది మార్పు రావాలి. ఇది మనం ఇతను మంచి క్యాండిడేట్ కాదు, అతను వచ్చి ఏం చేయలేదు, ఇతను వచ్చి ఏం చేయలేదు అని చెప్పినాక అవసరం లేదు. మనం ఏం చేస్తాం అనేది మనం కరెక్షన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చాలా ఇంపార్టెంట్. మనం డబ్బులు తీసుకోకుండా మనం ఓటు ఇచ్చామనుకో, ఒక మంచి క్యాండిడేట్ని, ఒక ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ని మనం గెలిపించామనుకో, అతను పని చేస్తారు. ఒక 100 రూపీస్ అయితే ఫండ్స్ వస్తే కనీసం ఒక 80 రూపీస్ డెవలప్మెంట్లో పెడతాడు, 20 రూపీస్ అతను కష్టపడి అతను తీసుకొని తప్పేం లేదు. కానీ అంత డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు బిజినెస్ చైనాకే చూస్తారు, కానీ డెవలప్మెంట్కి ఎందుకు చూస్తారండి? ఇది చాలా డీప్గా ఆలోచించాలి మనం. ఈ చేంజెస్ రాకపోతే రేపు పొద్దున మనకు కాకపోతేనా మన పిల్లలకైనా అది ఇబ్బంది ఉంటుంది. ఇది చాలా ఇబ్బంది ఉంటుంది. దీని మీద చాలా డీప్గా ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎలక్షన్ అంటే డబ్బులు క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకోకూడదు అని నేను చెప్పను. ఇప్పుడు ఎవరో హైదరాబాద్లో ఉన్నారో, చెన్నైలో ఉన్నారో, వాళ్ళు మన ఆంధ్రాకి రావాలా, శ్రీకాకుళం రావాలా, లేకపోతే వైజాగ్ రావాలంటే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అనేది ఆ ఏ కాంటెస్ట్ క్యాండిడేట్ ఉన్నారో అతను కట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఓటింగ్ గురించి వస్తున్నారు, వాళ్ళు టికెట్స్ అవన్నీ ప్రొవైడ్ చేయాలి, తప్పేంట్లేదు. కానీ మన ఓట్ని మనం సేల్ చేసేసి 1000 రూపాయలు ఇస్తే ఒక ఓటుకు 1000 రూపాయలు, లేకపోతే ఒక ఓటుకు 2000 అనినప్పుడు ఎలాగండి మీరు అతన్ని ట్రాన్స్పరెన్సీగా లేకపోతే అకౌంటబిలిటీగా ఎలాగా? ఈ రోజుల్లో ప్రతి ఒక్క సమస్యకి ఒక యాక్ట్ ఉంది. ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ ఉంది. ఆర్టీఐ యాక్ట్లో మనం 10 రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక సర్పంచ్ ఈ 5 సంవత్సరము అతనికి ఎంత ఫండ్ వచ్చింది, అతను ఏమేమి పని చేశారు, అతను మన పంచాయతీలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్ని స్ట్రీట్ లైట్లు పెట్టారు, ఆ స్ట్రీట్ లైట్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఒక్క డీటెయిల్స్లో మీకు దొరుకుతాయి. అతను పని చేయకంట ఆ డబ్బులు దోచుకున్నారంటే అతనికి శిక్ష అవుతుంది. అది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి భీమ్రావ్ అంబేద్కర్ గారు ఆ కాన్స్టిట్యూషన్ రాశారండి. కానీ ఎవరు పాటిస్తున్నారో ఎంతమందికి ఇది తెలుసు? మనకి తెలిసింది ఒకటే, ఎలక్షన్ వస్తుందా, అతను ఎవరు పోటీ చేస్తున్నారో, అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, లేకపోతే అతను ఏం చేస్తారు, అతను ఎడ్యుకేటెడా, లేకపోతే అతను రేపు మనకు అవసరం ఉన్నప్పుడు అతని దగ్గర మనం వెళ్ళగలుగుతామా లేదా, ఏది అవసరం లేదు. ఈ కరెక్షన్ రావాలండి. ఈ కరెక్షన్ రావాలి. తర్వాత యూత్ మన పని మనం ఏంటంటే, ఎప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ, లేకపోతే సినిమా హీరోలు కానీ, లేకపోతే ఎంపీస్ని మన ఫోటో తీయడము లేకపోతే జై పెట్టడం కాదండి. క్వశ్చన్స్ చేయాలి.
ఆ క్వశ్చన్ చేయడానికి మనకి ఆ ఫండమెంటల్ రైట్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇచ్చేస్తుంది. అది మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది మా తల్లిదండ్రి ఎడ్యుకేషన్ లేకపోయినా మనకి స్కూల్లో పంపించి మన కాలేజ్లో పంపించి ఈరోజు మనకి ఎడ్యుకేటెడ్ అవ్వాలి, అయ్యే బాగా చదువుకోవాలి, లేకపోతే ఈ ప్రపంచంలో నువ్వు ఏం చేయలేవు, చాలా ఇబ్బంది అయిపోతావు అని ఏ ఎడ్యుకేషన్ లేని తల్లిదండ్రి వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. మేమేం చేస్తున్నామనండి, మేము క్వశ్చన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్ వాట్ వీఆర్ డూయింగ్. మేము ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం మేము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక్కరిని జేజే కొట్టడం కాదు, మనం నిజాయితీగా మనం వాళ్ళకి హెల్ప్ చేయడము. ఎలక్షన్స్ అప్పుడు మంచి క్యాండిడేట్ని మనం చూస్ చేసుకొని వాళ్ళని మనము ఓట్ వేయడము. మన ఫండమెంటల్ రైట్స్ అనేది మనం మంచి పాజిటివ్ వేలో మనం యూటిలైజ్ చేసుకోవాలి దాన్ని. లేకపోతే ఇలా ఇంకా 5 years 10 years వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దారుణం అయిపోద్దండి. ఇది ఈ వీడియో ద్వారా నేను మన దేశం మొత్తం యూత్ని చెప్పాలని అనుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా అవసరం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు, మీరు చూసారో లేదో, ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, యూత్ అడగకపోతే నాతో సహా ఎవరేం చేయదని. ఎందుకంటే అతను క్లారిటీ వచ్చింది, అతను తప్పేంటలేదు, చాలా మంచిగా చెప్తున్నారు అతను. ఎందుకంటే మనకు కావాల్సింది మనం అడగాలండి, అడగాలి. అది దానికి ఒక ప్రొసీజర్స్ ఉంటుంది, ప్రాపర్ వేలో వెళ్ళాలి. ఈ రోజుల్లో ఎంతమందికి తెలుసు, ఒక ఊరిలో ఒక రోడ్డు బాగాలేకపోతే ఒక ఫోటో తీసేసి అది డైరెక్ట్గా ప్రధానమంత్రి ఆఫీస్కి పంపించవచ్చు, 15 రోజులు 20 రోజులు ఆ రోడ్డు వచ్చేస్తుంది అని ఎంతమందికి తెలుసండి? తెలీదు. అవన్నీ చూడరు. ఎడ్యుకేటెడ్స్ మనకి ఎందుకండి, మన పని మన ఎంజాయ్మెంట్ మనం చేసుకోవాలి, ఒకరికి మనం జేజే కొట్టాలి అంతే. అలా కాక మన సొసైటీ గురించి మనము చదువుకునే ఎడ్యుకేషన్ మనం ఎలా యూజ్ అవుతాం సొసైటీలో, మన కమ్యూనిటీలో, మన సొంత ఊర్లో, మన సొంత పంచాయతీలో, అవన్నీ ఆలోచించాలి. ఆలోచించి ముందుకు రావాలి. మార్పు అనేది వస్తుంది, రాదని కాదు. ఒక్క వ్యక్తి స్టార్ట్ చేస్తే ఆ ఒక వ్యక్తితో 100 మంది వస్తారు, ఆ 100 మంది 1000 మంది అవుతారు. అది చెయ్యాలి, అవసరం. మనకి చేంజెస్ కావాలి అంటే ఇవన్నీ చేయాలి. ఇవన్నీ ఈరోజు నేను అడిగిన క్వశ్చన్స్ మీరు చాలా ఆలోచించండి. ఆన్సర్స్ మీ దగ్గర ఉంది. లేదు అంటే ప్రతి ఒక్క క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను. నా కామెంట్స్లో రాయండి, నేను ఇంకొక వీడియోలో మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఇస్తాను. 5 క్వశ్చన్లు ఇచ్చాను నేను ఈరోజు, మీకు 5 క్వశ్చన్స్ అడిగాను. ఫస్ట్, ఎందుకు మేము కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్తో మనం డబ్బులు తీసుకొస్తున్నాం? ఎందుకు మన ఫండమెంటల్ రైట్స్ని మనం అమ్మేస్తున్నాం, మన ఓట్ని మేము అమ్మేస్తున్నాము? ఇదొకటి. రెండోది, ఇప్పుడు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఎవరైనా వాళ్ళు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వచ్చిన తర్వాత మనకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మంచి హెల్త్ కేర్ సిస్టమ్, హాస్పిటల్లో మంచి స్పెషాలిటీ హాస్పిటల్ తయారు చేశారని చెప్తున్నారు మన గురించి. ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిది. వాళ్ళే చేశారు కదా, అంటే వాళ్ళు ఎందుకు వాడుకోవట్లేదు ఆ హాస్పిటల్ని? వాళ్ళ పిల్లల్ని ఎందుకు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పంపించట్లేదు? ఇది రెండో క్వశ్చన్. ఇది మూడో క్వశ్చన్, మనము ఎలాగా ఒక రోడ్డు
ఒక ఊర్లో ఒక రోడ్డు బాగోలేకపోతే ఎలాగా మనం దాంట్లో పని చేయాలి, ఎవరిని మనం కంప్లైంట్ పెట్టాలి, ఎలాగ వెళ్ళాలి అనేది మీరు సెర్చ్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంది. అది ఎలాగా ఏ వెబ్సైట్లో మనం వెళ్ళి కంప్లైంట్ పెట్టవచ్చు, డైరెక్ట్ పిఎంఓ ప్రధానమంత్రి ఆఫీస్కి డైరెక్ట్ ఎలాగ మనం లెటర్ పంపించవచ్చు, అవన్నీ చూడండి. మీకు తెలియకపోతే కామెంట్స్లో రాయండి, నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చెప్తాను అవన్నీ ఎలాగ ఏంటనేది. తర్వాత మనం ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని ఎందుకు సెల్యూట్ చేయాలి, ఎందుకు వాళ్ళకి మనం జై చేయాలి, వాళ్ళ వెనకాల మనం ఎందుకు తిరగాలి, వాళ్ళకి మనం గెలిపించి మనం ఓటు ఇచ్చేసి మనం ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి? ఇది ఒక క్వశ్చన్ ఇది కూడా మీరు ఆలోచించండి. తర్వాత నాకెందుకు ఇవన్నీ బెజార్లు, నేను ఎక్కడో వెళ్ళి నేను బ్రతిక్కోతాను, నా జీవితం నేను చూసుకోవాలి అని ఆలోచించి ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి ఒక 15,000కో 20,000కో 25,000కో 30,000కో పని చేసుకొని ఉంటున్నారు, బతుకుతున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రికి బాధ్యత తీసుకొని వాళ్ళకి మంత్లీ అమౌంట్ పంపించి అలా అది పంపిస్తున్నారు. చాలా మంచి విషయం. కానీ ఎందుకు చైనా మనకంటే పాపులేషన్ ఎక్కువైపోయి వాళ్ళ ప్రజలు భారంగా అనిపించట్లేదు, కానీ మన ప్రభుత్వంకి మన ఇండియాలో మన పాపులేషను చైనా వాళ్ళు తక్కువ అయిపోయి మనము ఇప్పుడు భారంగా తయారవుతున్నాం. దీనికి ఆన్సర్ వెనకాల మనం ఆన్సర్ అనేది మీరు సెర్చ్ చేయాలి. లేదు తెలియదు అని మీరు కామెంట్స్లో రాస్తే నేను ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను మీకు ఇంకొక వీడియోలో. ఓకేనా? ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి, దీంట్లో పని చేయండి, ఆలోచించండి. మీకు అర్థం అవ్వకపోతే కామెంట్స్లో రాయండి, నేను ఖచ్చితంగా ఇంకొక వీడియో మీ గురించి చేస్తాను, ఈ అన్నిటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.